మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త వీలైన వస్తువులు మరియు అదేవిధంగా ఈ సభకు హాజరైన మిత్రులకి తెలంగాణ ప్రోగ్రెసివ్ పీపుల్స్ ఫెడరేషన్ ఈపీటీఎం శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మధుసూదనరావు గారికి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందంటే వాస్తవంగా మాకు వచ్చినట్టుగా చాలా సంతృప్తికరంగా భావిస్తున్నాం. ఇది నిజంగా అవసరమే. రాజు గారు నాకు తెలిసినప్పటి నుండి తాను పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయులందరినీ కలుపుకొని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా విద్యా కార్యక్రమాలతో పాటుగా అనేక సామాజిక కార్యక్రమాలను తీసుకుని మరి అందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. మరి అదేగా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయబట్టే రాజుగారికి అవార్డు ఉంటుంది. ఈ అవార్డు మరొకసారి రాజుగారిని మరియు శ్రీమతి శ్రీనివాసుని మరోసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈనాటి అతిథులు ఈ అభినందన ఆహ్వాన కమిటీ కొద్దిగా భక్తులు మరి వారి యొక్క ప్రతిభా పాఠాలు పెద్దలందరికీ నమస్కారాలు. కార్యక్రమాన్ని చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మధుసూదనరావు గారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రాష్ట్రపతి చేతులుగా అందుకొని వచ్చిన శుభ సందర్భంగా మనం ఇస్తున్నటువంటి ఈ సన్మానం సందర్భంగా రాజు గారి గురించి ఎక్కువగా కాదు కానీ ఒక ఉపాధ్యాయుడిగా రాజుగారి నుంచి ఎంత స్ఫూర్తి, ఉపాధ్యాయులు అవడానికి ఎంత స్ఫూర్తివంతంగా ఉంటుందో రాజుగారు కూడా వారి గురువు గారి సమక్షంలో ఆయన గారికి చదువు చెప్పినటువంటి గురువుల సమక్షంలో ఇద్దరు మహోన్నతమైనటువంటి పురస్కారాలను అందుకొని వారి సమక్షంలో ఈ సన్మానాన్ని పొందడం నిజంగా అలాంటి అదృష్టం ఎంతమంది వస్తుందో కానీ ధన్యజీవుడు రాజుగారు. అలాంటి వ్యక్తి నుంచి ఒక వ్యక్తులుగా కూడా మనం చాలా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే నేనైతే ఎంతో మంది చేత ఒక మంచి వ్యక్తి రాజుగారు అంటే ఒక అజాత శత్రువు, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొందరు వచ్చేది సార్ ఎవరు చేసినా వేదిక పెద్దలు మరి అభినందన రాజుగారు సన్మాన కార్యక్రమానికి వచ్చేటటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. ఒల్లెపల్లి మధుసూదనరావు గారు వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ప్రైమరీ స్థాయిలో అదేవిధంగా ఇప్పుడు యూపీఎస్ స్థాయిలో వారు పనిచేసినటువంటి పాఠశాలలో కూడా కొన్ని అచీవ్మెంట్ సాధించారు. మరి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదాయటువంటి పెద్దలు అలాగే సత్పల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ముందు నాకు పోతే రామగారు మరి వారు తల్లిదండ్రుల నుంచి కూడా వంశ పారంపర్యం కూడా వారు కళామంతాలి బిడ్డలు వారి నాన్నగారు కూడా కళారంగంలో విశిష్ట సేవ చేసినటువంటి కీర్తి ఉంది. దాన్ని ఉంచుకొని అదే స్ఫూర్తితో వారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి సమాజంలో వారు మరి సమాజంలో పాల్గొంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్ఎస్ రెడ్డి గారిని ఓన్లీ మీటింగ్సే సార్, దయచేసి ముందుగా ఆర్టీసీ తరఫున అభినందన తెలియజేస్తాను. అంటే డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలని, వారి గురువులని, వారి కన్నా తల్లికి మద్దతు పొందడం. ఈరోజు 120 కోట్ల జనాభాలో మనం ఎక్కడున్నామంటే ఎవరికో ఎక్కడో ఒక అవార్డు వస్తే అది పేపర్లోనో టీవీలోనో చూసి ఎంతో ఆనందించాం. అది మా జిల్లా వచ్చిందని మా రాష్ట్రానికి వచ్చింది. కానీ ఒక రేడియో నాయకుడిగా, వారు ఒక యూనియన్కి నాయకుడిగా మేమంతా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కలిసి ఒక చోటే ఒకటే అసలు అనేక సార్లు కూర్చొని మాట్లాడుకొని అనేక సమస్యల మీద చర్చించుకొని ముందుకు నడిచినటువంటి మానవత్వం అతను ఈ భారతదేశంలోనే ఒక ఉన్నత స్థానాన్ని, ఒక ఉన్నత అవార్డును తీసుకున్నందుకు వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తాను. అట్లాగే వారికి గురువు తల్లి ఒడిలో నుంచి బయట రాగానే ముందు విద్య నేర్పేది తల్లి, ఆ తర్వాత గురువు. ఆ తల్లికి ఆ గురువులో కూడా మరొకసారి మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా రాజుగారు వాళ్ళ గురువు గారు కూడా ఇక్కడ ఉన్నారంటే మా రాజుగారి కూడా ఇంకా ఆయుష్ పెరుగుద్ది, మాకు భయం లేదు. భవిష్యత్తులో కూడా అనేక శిఖరాలు అధిరోహించాలని, అనేక అవార్డులు కూడా తీసుకోవాలని. ఉదాహరణకి మనకి మన అనేక మంది మనకు ఒక ట్రక్ డ్రైవర్ ఉంది. ఈ రోజున మన భారతదేశంలో మంచి గుర్తింపు తీసుకున్న వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. కార్యక్రమం అభినందించుకోవడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ వడ్డీ మంత్రులు గారు ఎవరైతే ఉన్నారో మా యొక్క టీంలో మెంబర్గా మన భారతదేశ ప్రథమ పౌరుల సత్కారం పొందినటువంటి వడ్డీ మంత్రులు గారు ఈ యొక్క అభినందన సభకు సభలో పాల్గొనడానికి ఈ నిర్వాహకులందరూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అభినందన సభని ఏర్పాటు చేసినటువంటి గురుజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ, అదేవిధంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ, మరి ఈనాటి కార్యక్రమాన్ని చేసినటువంటి వివిధ సంఘాల మిత్రులందరికీ కూడా సత్తుపల్లి బీసీ సంక్షేమ సంఘం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాజుగారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మరి ఈ ప్రాంతంతో పాటు అందరూ కూడా గర్వించబడినటువంటి అంశం. మరి
అదేవిధంగా భవిష్యత్తులో వారు వారి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ఈనాటి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మనకి ఈ అభినందన సభలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో కొత్త ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల మన్సూర్ రాజు గారికి పొందిన సందర్భంగా మా కళాశాల తరఫున హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారితో మా అభినందన మా టీచర్ ట్రైనింగ్స్ డిగ్రీ విద్యార్థులు అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ టీచింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య రీసెంట్గా టీఎల్ఎం ఎడ్యుకేషన్ పెట్టారు. తక్కువ మా విద్యార్థులందరికీ కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తూ కానీ భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా కాబోయే మా మిత్రులు నవత్స కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు నిరంతరం మాతోనే ముందు మాకు అత్యంత సన్నిహితంగా ఉన్న మరి మన్సూర్ రావు గారిని మరి జాతీయ స్థాయిలో అవార్డు అనేది అట్లాగే ఈ కార్యక్రమం చేసే గారికి ఆలోచనలకి నా నమస్కారం. పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మేము టీచర్ అయ్యాను. ఆ టీచర్లు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇంజనీర్ నడిచేవాడే వారి కోర్టు పెడతా ఉన్నారు. ఈ సుబ్బయ్య గారు ఇంకా విషయం తర్వాత మనం చదువు తప్పే మనం చేయకపోతే మనం చిట్టి పెడుతున్నాము అది కనపడతా ఉంది. మరి ఏ చిన్న టీవీ ఆర్టిస్ట్ రాజమండ్రి మొత్తం ప్రాంతం 10,000 మంది వచ్చేస్తారు. మంచి కార్యక్రమానికి ఎక్కువ మరి మంచి వాళ్ళు ఉంటారు, గుంటూరు చదువుకున్న వాళ్ళు అంతా అభివృద్ధి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు మన దగ్గర ఈ పట్టణంలో అంటే ఎంత పట్టణం మంచి పరిమళం మంచి వాతావరణం ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన్సూర్ రావు గారికి ఆయన ఎప్పుడు ఏదో కార్యక్రమం ఉండేవాడు. ఎప్పుడు చూసినా మరి పిల్లలంతా ఏదో రాష్ట్రాలు రాదు. ఏం రాజంటే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం ఎప్పుడు ఏదో కార్యక్రమం ఆ కార్యక్రమాలు దానికి ఎప్పుడు కూడా మొదటి సభాముఖంగా మరి ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. పాత్రికేయులని ఒకసారి గుర్తు చేశారు కాబట్టి సుధాకర్ గారిని విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కాదర్ గారిని కూడా చూస్తా ఉన్నారు. పద్మశ్రీ దగ్గర నుంచి పద్మవిభూషణ్ వరకు మరి పాత్ర దగ్గర నుంచి మరి ఈ ఉత్తమం దాకా రాజకీయం కానీ ఫైనాన్స్ మ్యాటర్ తెలియదే ఎప్పటికీ వచ్చే సబ్జెక్ట్ లేదు. ఆ వచ్చిందంటే ఒకే ఒకరు పొలిటికల్ నేపథ్యం కాదండి, ఫైనాన్స్ నేపథ్యం కాదు, కృషితో వచ్చిందంటే ఒక రాజకీయం అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు ఆలోచించే మాకు నిజాలు చెప్తున్నా అంతా చెప్పిన భావిస్తాను. ఒకసారి ఆలోచించండి. సభకు నమస్కారం. ఈరోజు జాతీయ స్థాయిలో